ఏం చేస్తున్నావు నువ్వు? ఏమి భక్తి ఇది? కోపడరు భగవంతుడు. నువ్వు జీవిస్తే భగవంతుడే మెచ్చాలి. అట్లా ఉండాలి జీవితం. ఒకటే మాట, నేను ఇచ్చిపెట్టాను మా ఇంట్లో, నువ్వు చిన్న వయసులో మాసం మాట్లాడాలి బలం ఉండాలి. నేను మాసం మానేసాను, నీకు కానీ పిచ్చి పెట్టాను. నాకేం పట్ల పిచ్చి నీకు పట్టిందని చూసుకోండి. నేను సరైన మార్గంలో వెళ్తున్నాను అన్నాను. తర్వాత నా కుటుంబం అంతా కూడా శాఖాహారమయం అయిపోయింది. నా కుటుంబమే కాదు, నా వాణి విని కొన్ని వేల మంది శాఖాహారులు అయ్యాయి. ఒక వాణి విని. కాబట్టి మాస్టర్స్ ఒకవేళ అది ఉంటే ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఇలాగే పక్క జీవి కూడా స్వతంత్రాన్ని కోరుకుంటుంది కదా. దేని స్వతంత్రాన్ని మనం కథమార్చే హక్కు లేదు మై డియర్ ఫ్రెండ్స్. మాస్టర్స్ ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. కృష్ణుడే వస్తే ఈ ప్రపంచంలో ఏదో ఒక మంచి మాట చెప్పండి, ఏం చెప్తుంది సార్? జీవితం చేయగలంటారు. రాముడే ఈ భూమికి వచ్చి ఏదైనా చెప్పండి ప్రపంచానికంటే ఏమీ లేదు. ఆయన జీవయుద్ధం చేయకండి, జీవులు చంపకండి అంటారంటే ఇంకా నీకు ఏదో సందేశం. భారతదేశంలో 2 కళ్ళు, ఒకటి అహింస, 2 యోగం. ఈ రెండే కపలపడడం భారతదేశాన్ని. ఒకసారి ఒక పాప బాగా ఏడుస్తుంది, అర్థం చేస్తుంది. ఆ పాప ఏం చెప్పినట్టు ఆ తల్లి కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి ఆ పిల్లలు బ్లేడ్తో పోసేస్తున్నారు శరీరాన్ని. ఆ పిల్లలు ఎంతో బాగుంటుంది. టీవీ లైన్లో ఎవరో షూట్ చేసిన టీవీ లైన్లో వస్తే ఆ టీవీ లైన్లో ఆ ఇన్సిడెంట్ చూసిన అందరూ చాలా బాధపడిపోయారు. ఒక చిన్న పిల్లకి బ్లేడ్తో పోతే బాధ వస్తుంది, కానీ మీరు బాధపడ్డారే. అలాంటి ఎన్నో చిన్నపిల్లల జీవుల్ని చంపేస్తున్నా కదా రోజు, కొన్ని లక్షల జీవుల్ని. మరి వాటికి బాధ ఉండదండి? ఇవాళ ఎందుకు వస్తాయి ఈ విపత్తులు? ఎందుకు ఎండలు పెరిగిపోతుంది? ఇష్టపడి ఎందుకు పెరుగుతుంది? ఎందుకు ఈ జలప్రళయాలు వస్తున్నాయంటే ఒకటే ఒక కారణం, విపరీతమైనటువంటి మన పర్యావరణానికి పనులు కలిగిస్తున్నాం. ఈ వాహనాల ద్వారా పరిశ్రమలో వచ్చే కాలుష్యం చాలా తక్కువట. జీవులు చనిపోయేటప్పుడు వచ్చే కాలుష్యం గ్రీన్ హౌస్ వాయువులు అంటారు, 51% అంట. ఒక జీవి చనిపోయేటప్పుడు చాలా బాధతో ఉంటుంది కదా, దాని నుంచి రిలీజ్ అయ్యే వాయువులు గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. వాటి ప్రభావం ఓజోన్ పొర వెజ్జుబడడానికి ఎంత కారణం ఈ జీవహింస. ఎన్నో లక్షలాది మూగజీవాలు మనిషి తినడం కోసం వినోదంలో చంపేస్తారు ఒక రోజు. మన వినోదం కోసం మూగజీవాలు చంపడం ఏమైనా మానవత్వం చెప్పండి? అది కూడా ధర్మో రక్షతి రక్షితః. భారతదేశం ఎందుకు ఇంత అద్భుతంగా ఉంది అంటే ప్రపంచ దేశాలు అన్ని మన పైన, మన పాకిస్తాన్తో ఆగిందా లేదా? ధర్మం ఉంది, ధర్మబద్ధంగా జీవించాలి. అదే నిన్ను రక్షిస్తుంది, నిన్ను నీ పిల్లల్ని తరాలన్నింటినీ రక్షిస్తుంది. ఈ పని చేయండి, శరీరాన్ని బాగా చూసుకోండి. తర్వాత ఎమోషనల్ బాడీ, భావోద్వేగాలు. పిల్లలు అలా చేస్తుంటే పిల్లలు పడేస్తూ ఉంటారు, లేకపోతే నీ ప్రెస్టేషన్ బయట వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఎందుకు అలా ఉంది? ఆ భావోద్వేగ శరీరం బాగలేదు. ఎందుకంటే నీకు పూర్తిగా నీకు టైం లేదు. మనకి చిన్నప్పుడు బాగా ఆడుకునేవాడు మనం ఆట, ఇప్పుడు ఆడుకుంటారు ఆటలు. ఎందుకని? వయసు వెళ్ళిపోయిందా? ఆడుకోవాలి. టైం లేకపోవడం కాదు, టైం లేకపోతే వదిలేకపోవాలి. టైం ఉంటుంది. తమ్ముడిని రాకరించి ఇద్దరు రాకని తమ్ముడు చేపట్టాలని దేవేస్తాం. ఒక అసలు కారులో వెళ్తాడంట, పెట్రోల్ కొట్టించాలంటే టైం లేదన్నాడు. కారులో వెళ్తూ సార్ పెట్రోల్ కొట్టించుకోవాలంటే టైం లేదు. టైం లేదంటే పెట్రోల్ ఆ కారు వెళ్తుందా? బండి ఆగిపోతుంది అక్కడ. మనం కూడా అయితే గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఆడుకోవాలి, చక్కగా ఆడుకోండి, చేస్తారండి. బయటికి వెళ్ళిపోదు, స్థలాలు లేకపోతే చేస్తా ఆడుకోండి. కూడా ఉన్నాయి గేమ్స్. ఆడుకోవాలి, పాడుకోవాలి. ఇదంతా పాట పాడతారా? పాట లేని జీవితం అదే జీవితం, పాట లేని జీవితం. పాడుకుందా పాటలు? ఆట పాట లేని జీవితం జీవితం అని చెప్పండి. కృష్ణుడు 90 ఏళ్ళ వచ్చి ఆడుకున్నాడు. ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఆట కేడి, ఆయన కేడీ చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. మనకేంటి మరి ఆడుకోవడానికి? వయసు అయిపోయిందా? ఆడుకోవాలి. పిల్లలు ఉన్నారు, ఆడుకోండి. పిల్లలతో ఆడుకోండి, ఆడండి, వినండి సంగీతాన్ని చక్కగా. జీవితం అద్భుతం అమ్మా. ప్రతిసారి చెప్పమంటారు. ఏం చెప్పారో? బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాటకం అంట, బ్రతుకంటే నాట్యం అంట, వైరాగ్యం వద్ద అంటారు, అన్నయ్య వైభోగం మాదంటారు. వైరాగ్యం వద్ద అంటారు, అన్నయ్య వైభోగం మాదంటారు. జ్ఞానము జగములో అన్నయ్య సంస్థాను కడతాములో. ఆత్మయ కామంత దేహమంటే పట్టంట, ఆత్మయ దైవమంట దైవమే పట్టంట, ఆమె దేవుళ్ళమంటారు, అన్నయ్య అంటే ఆనందమంటారు. మనం ఎవరండి? దేవుడు. ఎప్పుడు ఆడుకుంటూనే ఉండాలి, ఏడుస్తూ ఉండకూడదు. ఏ మాస్టర్స్? కాబట్టి పలుకే బంగారమాయేనా, పడండి. పలుకే బంగారమాయేనా,
కోదండరాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలకావేమి కలలోని నామస్మరణ మరువా చక్కని స్వామి పలుకే బంగారమాయేనా జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూసారా ఎంత బాగుంది, పాడుతుంటే బాగుందా? బృందగానం బాగుందా? బృందగానం ఎక్కడ బృందం ఒకటే ఆలోచనతో, ఒకటే సంకల్పంతో, ఒకటే పని చేస్తారో అక్కడ తెలియని శక్తి క్రియేట్ అవుతాడు. అదే చేశాడు కృష్ణుడు జీవితంలో. బృందావనం తెలుసు కదా, బృందావనం బృందావనమది అందరిది గోవిందుడు బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడే పిల్లన గౌరి పిలుపును వింటే ఉల్లము చల్లున పొంగడటే కాలములో అనురాగము ఎందగా జగమే పూయల కూడదటే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే గోపాలుడు అందరి వాడేలే శ్రీకృష్ణుడు అందరి వాడేలే శ్రీపతి మహారాజు అందరి వాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే గోపాలుడు అందరి వాడేలే శ్రీకృష్ణుడు అందరి వాడేలే. చక్కగా డ్యాన్స్ చేస్తుంది అక్కడ చెప్పగలుగుతున్నట్టుగా. అంటే ఇది ఈ డ్యాన్స్ పాటలు పాడినప్పుడు మనలో ఉన్న అహం మనం తిరుగుతూ పోతున్నాం. పూర్తి కాన్షియస్, ప్యూర్ కాన్షియస్ వచ్చేస్తాం మనం. పూర్తిగా భగవంతుడితో లైన్ అయిపోతాం. ఓకే మాస్టర్స్. కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో ఆట పాట వంట చేస్తానుకోండి, ఆ వంట చేస్తున్నప్పుడు ఎవరు తింటాలి, ఎవరికైనా ద్వేషం ఉంది, వాళ్ళు బాగోలేదు, ఈ వాళ్ళు కావాలంటే కంటే అయిపోతుంది. వంట చేస్తూ కృష్ణుడు పాట పెట్టుకోండి, లేదా కృష్ణుడు పాట పాడండి, లేదా రాముడు పాట పాడండి, లేదా కృష్ణుడు పాట పాడండి. ఎంత బాగుంటుందో ఆ వంట. అదినే ఆ భర్త పెడితే ఆ వంట ఎంత బాగుందో అంటాడు ఆ భర్త. ఆ పిల్లలు ఎంత బాగుందో అమ్మా వంట అంట. ఎంత బాగుంటుంది చెప్పండి. నువ్వు ఎవరు పెడుతున్నా నైవేద్యం దైవానికి పెడుతున్నావు. ఆ పవిత్రమైన భావన ఎప్పుడు ఉండాలి మనలో. మనకి ఎవరు శత్రువులు ఉండరు. ఒకవేళ కొన్ని సందర్భాలు బట్టి వాళ్ళకి మనకి కొంచెం కోపం రావచ్చు కాక వాడు ఎలాగే ఉన్నామండి. కానీ మన హృదయంలో మాత్రం ఎప్పుడు బెట్టకూడదు. హృదయం ఎక్కువ మన నదిలా ఉండాలి. ఇంకుడు పోయిలా ఉండకూడదు. ఇంకుడు పోయి ఎక్కువసేపు పడలేదు, నది ఎప్పుడు ఉండలేదు. అందుకే ఆయన అందరూ అయిపోయాడు కృష్ణుడు. పత్రిసి మన కృష్ణుడిని బుద్ధుడిని అవన్నీ చూడలేదండి మనకు తెలియదు. కానీ ఈ జన్మలో ఒక ఎన్లైటెడ్ కొంచెం మాట దగ్గర కూర్చుంటే మన హృదయం ఎలా ఉంటుందంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. పత్రిసి చూసారు అందరూ? పత్రిసి మాట్లాడు. పత్రిసి చూడండి ఎలా ఉండేదండి. పత్రిసి ఎలా ఉండేదని జరిగితే ఒక ఆత్మ వికాసం చెందిన వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎట్లా ఉంటుందో మన అనుభవాన్ని పొందాం. ఈ జన్మకి ఏం కావాలి చెప్పకూడదు మనందరికీ. కాబట్టి ఎమోషనల్ ఈ భావోద్వేగాలు అన్నీ పోవాలి అంటే ఎమోషనల్ మనం సరిగ్గా బ్యాలెన్స్ రావాలంటే ఈ పని చేయాలి. చాలా చక్కటి ప్రాణాయామాలు. ఉదయాన్నే వాకింగ్ వెళ్తారు ఎవరైనా? లేదా ఉదయాన్నే వాకింగ్ వెళ్ళకుండా ఉదయాన్నే లేవండి. ఆ ఉదయాన్నే వచ్చే ఆక్సిజన్ చాలా గొప్పది. ఎలాంటి పొల్యూషన్ ఉంటుంది. ఆ పొద్దున్నే వచ్చే గాలిని అందుకే సూర్యోదయం ముందు లేవమనేవారు పెద్దవాళ్ళు. ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ఆ ప్రాణాయామం చేయండి. గాలి పీల్చుకోవాలండి, మంచిది. లోపల సెల్స్ అన్నీ కూడా పరిశుద్ధమవుతాయి. గాలి సెల్స్ అందుతుంది లోపల. కాబట్టి మాస్టర్ ఆ ప్రాణాయామం చేస్తూ ఆ గాలి మీకు ఉదయంలో ఏమైనా ఎంత బాగుంటుందో ఉదయాన్ని ధ్యానం చేసుకోండి. దీనికి సమయం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఉదయాన్ని చేస్తే కొంచెం మరింత బాగా లోతు వెళ్తాం. అలాగే మూడోది ఏంటంటే మనసు. ఈ మైండ్ ఆగాలి అంటే నువ్వు ఆగుంటే అవుతుందా? ఈ చెయ్యి ఇలా అంటే ఆగుతుంది. ఈ చెయ్యి ఇలా నువ్వు కదిలితే కదులుతుందా, దాంట్లో జరుగుతుందా? ఈ కాలు మూపు తగ్గుతుందా, దాంట్లో జరుగుతుందా? మనసు ఎందుకు అవుతుంది? నీ ఇంద్రియాలన్నింటిలో కూడా నువ్వు నీ అంగాలన్నింటిలో కూడా ప్రతిదీ మాట్లాడతారు. మనసు ఎందుకు అలా అయిపోయింది? ఇక్కడ వచ్చి చిక్కంతా. అందుకని యోగాకి డెఫినేషన్ అంటే ఏమి ఇచ్చారంటే యోగ నిర్విషమ అన్నాడు పద్ధతి. యోగ నిర్విషమ అంటే ఏ విషయాలు లేకుండా ఉండడం.
విషయాల్లో ఏముంటుందంటే తల్లి విషం ఉంటుంది. విషయము అనే పదం రాసుకొని యా అనే అక్షరం తీసేప్పుడు ఏమున్నారు? ప్రతిరోజు మనం ఏం తీసుకుంటున్నాం? విషయాన్ని, పనికిరాని విషయాలు. ఎవరైనా కనిపించడం చాలు, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది, ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఈ చెత్త అంతా మాట్లాడుకుంటూ మనం పోగేసుకుంటూ ఏం పోగేసుకుంటున్నాం? విషయాన్ని. ఇది అన్ని ఖాళీ చేసుకోవాలి. ఈ కప్పు ఖాళీ అవ్వాలి. ఈ కప్పు ఖాళీ అయితే అమృతం వస్తున్నాయి. ఈ కప్పులో విషయం ఉంటే అమృతం ఎక్కడ వస్తుంది? ఎలా బాగుపడుతుంది మీ జీవితం? మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నేను ఎవరి గురించి మాట్లాడాను, ఈ రోజు మాట్లాడు, ఈ రోజు ఎవరి గురించి మాట్లాడు, నేను ఎవరి గురించి చెడు ఆలోచన చెయ్యను. ఎందుకంటే ఎదుగులో ప్రవర్తించేవాడు కూడా భగవంతుడే అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బురద ఉందనుకోండి, బురద నుంచి సుగంధం వస్తుందా? అలా ఎక్స్పెక్ట్ చేయడం మన మూర్ఖత్వమా? దాని తప్ప మన మూర్ఖత్వం అది, మన అజ్ఞానం అది. బురద నుంచి సుగంధం రాదు. వాళ్ళు అలాగే ఉంటారు. బురదలాగే ఉంటుంది. బురద నుంచి సెంటు రాదు, అర్థం రాదు. అది బురద అర్థం చేసుకోవాలి. బురద అది అని అర్థం చేసుకోవాలి. దీనికి ఇందుకోసమే విజ్ఞత కావాలి. మనసు ఆగాలి. ఈ మనసే మొత్తాన్ని అన్నిటికీ ఇవాళ దుఃఖాలన్నీ కారణం. దేనిదాన్ని కోరుకుంటుంది, ఉన్నదాన్ని చూడదు. మనకు అద్భుతంగా ఉంది, భగవంతుడు ఏమో అన్నీ నాకు ఇచ్చాడు, ఇంకేం కావాలి నీకు, ఇంకేదో కావాలి అనుకుంటున్నాం. కూడదు. పత్రిజీ గురుగా చెప్పారండి, లేనిది కోరరాదు. చెప్పండి, లేనిది కోరరాదు. వస్తే కాదనరాదు, వస్తే కాదనరాదు. పోతే భరించరాదు, పోతే భరించరాదు. కాబట్టి ఏది ఎలా ఉన్నా దాన్ని చక్కగా చూసే దృష్టి కావాలి. ఆ దృష్టి కావాలి, ఇక్కడ మనసు ఆగాలి. ప్యూర్ కాన్షియస్తో చూస్తేనే మన అన్నింటినీ ప్యూర్గా చూడగలుగుతాం. ఈ మనసుతో చూసానుకోండి మనకేమీ అర్థం కాదు. కృష్ణుడి యొక్క తత్వం ఏమిటంటే, కృష్ణుడు ప్రతిదానికి ప్యూర్ కాన్షియస్ చూసాడు. ఆయన పాండవులు కౌరవులు ఆపోజిట్ అయినా సరే ఆయన ఏం చేసేవాడు? వెళ్ళేవాడు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు లేదా? అంటే అందరితో మాట్లాడతాడు. ఎక్కడ ఎంత ఉన్నారో అంత ఉంటాడు. దట్ ఈస్ శ్రీకృష్ణ. ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు వచ్చినా కానీ అసలు ఎక్కడ దేనికి కూడా ఆయన చిరునవ్వు పొందడు కృష్ణుడు. ఈ భూమి మీద కృష్ణుడు లాంటి చైతన్యం మళ్ళీ రాలేదు, వస్తుందో కూడా తెలియదు. బుద్ధుడు చెప్పాడు మాట. అంత పర్ఫెక్ట్గా జీవించాడు కృష్ణుడు, పర్ఫెక్ట్. అద్భుతం తల్లి. కాబట్టి ఏ రోజులో దాన్ని చక్కగా స్వీకరించడానికి కృష్ణతత్వం. మనం ఏదో అనుకుంటాం, అది అలా జరగలేదు, ఇది జరగలేదని కింద పడుకోకూడదు. జరగలేదు అంతే, దైవగత్యం అది. ఇంకేం మాట. కాబట్టి మనసుని ఎప్పుడు కూడా శూన్యంలో ఉంచుకోవడానికి ప్రతిరోజు మెడిటేషన్. అందుకని మెడిటేటర్ అంటారు కదా, మెడిటేషన్ అందరినీ ఉంటారు మెడిటేటర్. ఇలా గంట కూర్చొని 10 గంటలు కూర్చొని మెడిటేటర్ కాదు. ఒక ఆయన ఏం చెప్పండి కృష్ణ, ఏ పని చేస్తే ఆ పనిలో ఉండడం అది యోగం అని. వంట చేస్తాను అనుకోండి, మీరు పూర్తిగా వంటలో నిమగ్నం అయిపోవడం యోగం. ఇప్పుడు సంగీతం పాడతాను అనుకోండి, సంగీతం దాన్ని ఏమంటారు? నాదయోగం అంటారు. ఒక మంచి పని చేస్తారు అక్కడ, ఆ పనిలో కర్మయోగం అంటారు. అంటే ఏది చేస్తే దాంట్లో పడిపోవడం, దాన్ని ఏమన్నారంటే త్రికరణ శుద్ధి అంటారు. ఏమన్నారు? త్రికరణ శుద్ధి. ఏ మనిషికైతే ఈ త్రికరణ శుద్ధి లేదో వాడి స్థితి ఎప్పటికీ రాదు. ఏమా సిద్ధి కావాలంటే శుద్ధి ఉండాలి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాడంటే అందరూ కూడా ఆత్మసిద్ధి కోసం వచ్చాం. ప్రతి చైతన్యం యొక్క లక్ష్యం అదే. అందుకే వ్యాపారం ఏమన్నారంటే ఆత్మశుద్ధి లేని ఆచారం వేల, పాఠశుద్ధి లేని పాఠం వేల, చిత్తశుద్ధి లేని దేవశుద్ధి వేల అన్నాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, బాంధశుద్ధి లేని పాఠమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, విశ్వనాభిరామ విరుడ ప్రేమ, తనలో సర్వం ఉండగా తనలో పల వెతుకలేక ధర వెతికెడి, తనువుల మోసెడి ఎదుల మనముల తెలుపంగా వశమే మహిళోవేమ. చెప్పడం ఏమలేదు అంటే గొప్ప యోగిస్తారో. కాబట్టి శుద్ధం. అందుకే గుడి దగ్గర కష్టమైన కన్నాబ్జం అని అంటారు. ఎందుకంటే అన్నీ ఏకమవ్వాలి. నువ్వు ఏకీకృతం అవ్వకుండా భగవంతుడితో కలవడం ఇంపాసిబుల్, జరగదు. ఆ శుద్ధ చైతన్యంతో ఆ పూర్ణాత్మతో కలవాలంటే ఇక్కడ ముందు నువ్వు ఏకీకృతమై ఉండాలి. యోగం అంటే ఏకం అవ్వడం. ఇంజతి యోగం అన్నారు. యోగం అంటే ఏకం. మాట్లాడితే నీ మాటతో ఏకం, నువ్వు చూస్తే నీ చూపుతో ఏకం,
నువ్వు వింటే నీ యొక్క వినడం శ్రవణంతో ఏదో కానీ కలిసిపోవాలి. శివుడు దీని ప్రతీక. ఏమో చూస్తే ఎంత అద్భుతంగా చూడాలి తెలుసా, ఎంత సౌందర్యం ఉంది సృష్టిలో. ప్రతిసారి ఎవరో మేడం బాగా చెప్తున్నారు, గట్టిగా చెప్తుంటే ఆయన నవ్వుతున్నారంట. అదేంటంటే నేను చెప్తున్నా మీరు నవ్వుతారంటే మీరు చుట్టూ నాకైతే మేడం మీరు చాలా అందంగా ఉన్నారు, చక్కగా మీ సౌందర్యంగా ఉన్నారని చూస్తున్నాను అంటే అది యోగి యొక్క దృష్టి అంతా ఉంటుంది. మనం ఏం చేస్తాం, చెట్లు పెట్టుకుంటాం, కానీ చెట్టు దగ్గర నొక్కేస్తాం. నేను ఎవరు తిట్టడం కాదు, సృష్టి ఎంత బాగుందో, ఈ సృష్టి అంతా బాగుంది. మీరు ఎంత బాగుందో ఆనందాలి, మీరు ఎంత బాగుందో ఆనందం రాలి అంటే ఎంత బాగుందో పేరు చెప్పండి. ఎప్పుడైతే మన స్వరూపాన్ని మనం పర్ఫెక్ట్గా మన మూల విరాట్ని దర్శిస్తామో అప్పుడు నువ్వు ఏం చేసినా అనుకోపోయి కౌశల్యమే. భగవద్గీత క్లియర్గా ఉంది. యోగం చేసేవాడు ఎలా ఉంటాడంటే యోగ కర్మసు కౌశల్యం. వాడు ఏం చేసినా కౌశల్యం ఉంటుంది, కౌశల్యం ఉండాలి. ఈ క్లాస్ నాకు చాలా కౌశల్యంగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ మాస్టర్. చెప్పబడి ఎందుకంటే మూడని మాటలు మాట్లాడడం చాలా ఈజీ అండి. ఇక్కడ కూర్చొని 10 రోజులు ఏకదాగా మాట్లాడేయచ్చు. అందులో పెద్ద గొప్ప విషయమే కాదు. ఒక క్లాస్ ఆర్గనైజ్ చేయడం, ఇంతమందిని కూర్చోబెట్టడానికి ఎంత గొప్ప విషయమో చెప్పలేదు. నేనేముంది ఏదో 4 పుస్తకాలు చదివాను, ఏదో కొన్ని విషయాలు తెలుసుకున్నాను, మాట్లాడతాను. కానీ ఇంతమంది కూర్చోబెట్టడం చూసారా గొప్ప విషయం. అది ఒక కళ, మాట్లాడడం ఒక కళ, ఆర్గనైజ్ చేయడం ఒక కళ. అన్ని కళలే. జీవితం ఒక కళ, అందమైన కళ. జీవితం అందమంగా ఉంది. అందమైన జీవితం అందుబాటులో ఉంది. చెప్పండి, అందమైన జీవితం అందుబాటులో ఉంది. ఎవరికి? మనకే. పక్కడుగా అంటే ఆ అందమైన జీవితం పట్టుకోండి ఎట్లా ఉంటుందో. తర్వాత మనసు బాగా తర్వాత ఏంటి? బుద్ధి పటిష్టంగా ఉండాలి, ఎప్పుడు బాగుండాలి. బుద్ధి బాగా ఉండాలంటే ఏం చేస్తారు సార్ మీకు? పటిష్టం అవ్వాలంటే ఈ ప్రపంచంలో ఏది ఉన్నా లేకపోతే ధ్యానం ఉన్నా లేకపోతే సార్ ప్రతిసారి చెప్పి మాట బుద్ధి ఉండాలన్నారు సార్. ధ్యానం కన్నా ముందు ఏమిటో సార్ మీకు? బుద్ధి, కామన్ సెన్స్. మినిమం శాస్త్రీయత అంటారు కదా. కామన్ అంటే మినిమం, శాస్త్రీయ సైన్స్. ఎలా ఉండాలి ఇది తెలియదు మనకి. ఇవాళ జీవితం అస్తవ్యస్తం కారణం ఇదే. కథం కోహం కుతాయాతః కామే జనని కోమే తాపః ఇతి పరివాయ సర్వమసారం విశ్వంవేక స్వప్న విచారం భజగోవిందం. ఎంత అద్భుతంగా శ్లోకం అది చెప్పనా? కస్వం ఎవరు నువ్వు, కోపం ఎవరి తండ్రి, ఎవరి తల్లి, ఎవరి భర్త, ఎవరి భార్య, ఎవరి పిల్లలు, ఎవరి బంధుజన పరివారం, ఎవరి నైబర్స్, ఎక్కడికి వచ్చావు, ఏం చేయాలి, మనిషి అంటే ఏంటి, చావు అంటే ఏంటి, చావు పుట్టిన జీవితం అంటే ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఏమిటి జీవిత లక్ష్యం, ఏం చేయడానికి వచ్చావు ఈ భూమికి. ఇవన్నీ ఎక్కడ విచారణ చేయడానికి తెలుసండి? స్వప్న విచారణ అన్నాడు. స్వప్నము ఏ విచారణ? స్వప్నం అంటే కళ ఎక్కడ ఉంది? అంతర ప్రపంచంలో ఉందా, బాహ్య ప్రపంచంలో ఉందా? కళ మీన్స్ అంతర ప్రపంచం. అంతర ప్రపంచ విచారణ చేయాలి. ఇక్కడ చేస్తే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియకుండా ఎవరైతే సరైన విడిచిపెట్టేస్తారో వాడు మళ్ళీ నరకోపంలో రావాల్సింది, మళ్ళీ పుట్టాల్సిందే. పునరపి మరణం. దీని గురించి కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. తేత్వం భూత్వా స్వర్గలోక విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోక శాంతి ఏవం త్రయీ ధర్మాను ప్రపన్న గతం గత కామ కామ లభంతే. అందరికీ ఈ 3 ధర్మాలు 2 బాగా తెలుసు. కుటుంబ ధర్మం, స్వధర్మం. ఇది తెలుసు వాడి, దీన్ని పోషిస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు.